ఇంకా యూట్యూబ్‌లో అయితే కొద్ది రోజులైతే ఈ కునుఫా చాక్లెట్ అనేది ట్రెండ్ అయిపోయింది గదా! సో, ట్రెండింగ్‌లో ఉంది గదా! నేను గూడా ట్రై చేద్దాం అనేసి నేను గూడా ట్రై చేశాను ఫ్రెండ్స్. బట్ ఇట్లా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా వచ్చింది. బట్ నాకు షేప్ అనేది పర్ఫెక్ట్ రావలేదు. దానికి గూడా రీజన్ ఉంది చెప్తాను చూడండి. ఇంకా దీని యొక్క ఫుల్ వీడియో గూడా నేను షూట్ చేశాననమాట. మంచిగా రాలేదు షేప్ ఇవనేసి ఇంక నేనైతే అప్‌లోడ్ చేయలేదు. బట్ టేస్ట్ అయితే బాగుంది. మా పిల్లలు, మా వారు తినేసి చాలా బావుంది. షేప్ ఒకటే గదా! అన్నారు. ఇంక షేప్ ఎందుకు రాలేదని చెప్తా చూడండి. ఇంకా డార్క్ చాక్లేట్ ఉందో అదైతే యూజ్ చేయాలి ఇందులో. నేను డార్క్ చాక్లేట్ యూజ్ చేయలేదనమాట. అమెజాన్‌లో సెర్చ్ చేశాను చూద్దామనేసి తెప్పించుకుందామని. దాని రివ్యూస్ చూస్తే భయమేసిందండి నాకు. ఆ రివ్యూస్‌లలో పురుగులున్నాయి ఆ చాక్లేట్‌లలో అనేసి 3-4 ఇమేజెస్ అయితే చూశాను. ఇంకా దాన్ని చూసి నా నుంచి ఆర్డర్ కూడా చేయలేదు. మా వారైతే "ఏం అవసరం లేదులే పక్కన పెట్టేసేయి ఏమయింది అవసరమా నీకు" అరిచేసాడు అది చూసి నా నుంచి. సరే ఇంక మనం ఊరుకుంటామా? సరే ఒకసారి డైరీ మిల్క్‌తో ట్రై చేద్దామనేసి డైరీ మిల్క్ పెద్దది తెప్పించేసి దాంతో అయితే ట్రై చేశాననమాట. డైరీ మిల్క్‌లో కాస్తంత మన సిరప్ ఉంటుంది కదా! చాక్లేట్ సిరపు ఈ జ్యూసెస్‌లో దాంట్లలో యూజ్ చేస్తూ ఉంటాం కదా! కాఫీలో అందుకు ఆ సిరప్ ఈ 2 కలిపేసి ఈ విధంగా అయితే చేసి కునుఫాను దీంట్లో మిక్స్ చేసేసి పెట్టేసాననమాట. అది డైరీ మిల్క్ ప్రాబ్లమో మరి ఏమో అర్థం కాలేదు గానీ సరిగ్గా గడ్డగట్టలేదు. షేప్ అనేది సరిగ్గా రాలేదనమాట. సో, ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి నాకైతే. మీరెంతమంది ట్రై చేశారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.